హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డబుల్ ఏసీ బ్లాక్స్ గురించి వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ డబుల్ ఏసీ బ్రిక్స్ అనేటి ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు, నార్మల్ బ్రిక్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, దీని యొక్క యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. నెంబర్ 1, జనరల్గా రెడ్ బ్రిక్స్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది 2.5 to 3.5 Nm²గా ఉంటుంది. కాగా ఏసీసీ బ్రిక్స్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది 3 to 4.5 Nm²గా ఉంటుంది. సో రెడ్ బ్రిక్స్తో కంపేర్ చేస్తే ఏసీసీ బ్రిక్స్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 2, రెడ్ బ్రిక్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా బ్రిక్ యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే దీనివల్ల వర్కబిలిటీ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. నెంబర్ 3, డబుల్ ఏసీ బ్రిక్స్ యొక్క డైమెన్షన్ వచ్చేసి లెంత్ 600 mm, హైట్ 200 mm, విడ్త్ దట్ మీన్స్ థిక్నెస్ 50 mm to 300 mm మధ్యలో ఉంటుందన్నమాట. నెంబర్ 4, రెడ్ బ్రిక్స్తో కంపేర్ చేస్తే డబుల్ ఏసీ బ్రిక్స్ యొక్క అపిరియన్స్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైతే మనము వాల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ వాల్ అనేది చూడడానికి మంచి అపియరెన్స్ అనేది ఇస్తుందన్నమాట. సో అందుకే చాలామంది ఇన్నర్ వాల్స్కి ఈ డబుల్ ఏసీ బ్రిక్స్ అనేటి యూజ్ చేస్తుంటారనమాట. అలాగే ఇది చాలా వెయిట్ తక్కువ ఉండడం వల్ల క్యారీ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఈజీగా కట్టుకోవచ్చు అనమాట. సో అందుకోసమే డబుల్ ఏసీ బ్రిక్స్ అనేటి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. 5th 1, డబుల్ ఏసీ బ్రిక్స్తో వాల్ కన్నా కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మనకు ప్లాస్టరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సిమెంటు, శాండు ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ ఏం అవసరం లేదు. దీనికంటూ సపరేట్గా మోటార్ అనే మెటీరియల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. దానితో ఇలా అందంగా మనం వాళ్ళని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల కాస్ట్ కూడా మనకు తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ 6th 1 మీటర్ క్యూబ్లో ఎన్ని బ్రిక్స్ అనేటివి పడతాయంటే అప్రాక్సిమేట్గా 100 నుంచి 110 బ్రిక్స్ వరకు పడతాయన్నమాట. ఇది దేని బేస్ చేసుకొని మనం చెప్తున్నామంటే దాని యొక్క థిక్నెస్ బేస్ చేసుకొని అనమాట. థిక్నెస్ని బేస్ చేసుకొని ఎన్ని బ్రిక్స్ అని పడతాయనేటి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. థిక్నెస్ కన్నా ఎక్కువ ఉంటే బ్రిక్స్ అనేటివి తక్కువ పడతాయి, థిక్నెస్ కన్నా తక్కువ ఉంటే బ్రిక్స్ అనేటివి ఎక్కువ పడతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 7th 1 వచ్చేసి ఈ డబుల్ ఏసీ బ్రిక్స్ అనేటి ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తారంటే మొత్తం కాలమ్స్లోంచి, బిల్డింగ్స్లోంచి, బీమ్స్లోంచి, స్లాబ్లోంచి వచ్చే మొత్తం లోడ్ మొత్తం మనకు ఈ డబుల్ ఏసీ బ్రిక్స్ అనేటి క్యారీ చేయవన్నమాట. జస్ట్ ఈ పార్టీషన్ కోసం మాత్రమే, అలాంటి టైంలో మాత్రమే ఇది యూజ్ చేస్తారు. ఇక్కడ లోడ్ వచ్చే ప్రతి బిల్డింగ్ నుంచి వచ్చే ప్రతి లోడ్ అనేది కాలమ్స్ అనేది తీసుకుంటూ ఉంటాయి. సో కాలమ్స్ నుంచి ఫౌండేషన్లోకి వెళ్తాయి. సో అలాంటి టైంలలో మనకు జస్ట్ పార్టీషన్ కోసం మాత్రమే ఈ డబుల్ ఏసీ బ్రిక్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకేనా. ఇది నార్మల్ బిల్డింగ్స్లలో యూజ్ చేయరనమాట. కాలమ్స్ మొత్తం ఆ బిల్డింగ్ యొక్క వెయిట్ని క్యారీ చేసే సిచ్యువేషన్లో మాత్రమే, పార్టీషన్ కోసం మాత్రమే ఇది యూజ్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎక్కువ మంది ఇలాంటి బ్రిక్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.